నువ్వు చెప్పు. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. తప్పు చేసావా? ఏంటది? ఏంటో చెప్పు. ఇందాక లక్ష్మి గారు నన్ను పక్కకి తీసుకెళ్లి తన బావ తనకు కావాలనేసి నాకు ఏవో మాయమాటలు చెప్పి ఈ డబ్బులు ఇచ్చారు. డబ్బుకు ఆశపడి నేను ఈ పని చేశాను, నన్ను క్షమించండి. చెప్పింది చాలే, ఇంకా ఆపు. ఈ రౌండ్లో యాంకర్ అబద్ధం చెప్పినా దుర్గమ్మ గారు అభినయం చాలా గొప్పగా చేశారు. వారి అభినయంలో నాట్యశాస్త్ర హావభావాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ రౌండ్లో విన్నర్ ఎవరో, ఎవరి స్కోర్ ఏంటో నేనిప్పుడు చెప్తాను. ఈ రౌండ్లో దుర్గమ్మ గారే విన్నరు. ఇప్పుడు దుర్గమ్మ గారి స్కోర్ 8. తులసి కూడా బానే చేసింది, కాకపోతే ఆవిడకి 5 మార్కులే వచ్చాయి. మిగతా అత్తలందరికీ 2 మార్కులే వచ్చాయి. జడ్జి గారు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈవెంట్ బ్రేక్ తర్వాత. ఆల్ ది బెస్ట్ ఫర్ ద పార్టిసిపెంట్స్. ఓసే లక్ష్మి, ఎందుకే ఆ పిల్లతో అబద్ధం చెప్పమని డబ్బులు ఇచ్చావట? అది నా కాళ్ళు పట్టుకుని చెప్పొద్దని బతిమలాడింది తెలుసా? ఆ తులసి నాతో పందెం కట్టింది అత్తయ్య. పందెం కాస్తావా? ఈ ఫంక్షన్ నుంచి మేమే ఉత్తమంగా వెనక్కి తిరిగి వెళ్తాం. నేను గాని ఈ పందెంలో ఓడిపోయానే అనుకో, నెల రోజులు ఆదిత్యని కలవను. జడల పోటీలో అది గెలిచింది, మళ్ళీ అది గెలవద్దని, దాన్ని అందరిలో తక్కువ చెయ్యాలని, నువ్వు గోల్డ్ కాయిన్ గెలవాలని, దాంతో నాకు పుస్తలు చేయించాలని నేను అలా చేశాను అత్తయ్య. నువ్వు బాగా ఆలోచించావే వెంకటలక్ష్మి. నా మనవరాలు అనిపించుకున్నావు. ఆ పిల్ల తులసి దబాయింపుకి బెదిరి దీని సంగతి అందరిలోనే చెబితే మనల్ని అసలు పోటీలోనే ఉండనిచ్చేవాళ్ళు కాదు. నాకెందుకు అనుమానం వచ్చి ఆ పిల్లని పక్కకు లాగటం మంచిదైంది. ఇది ఆ పిల్లని కొనబట్టే కదే నువ్వు గెలిచింది. ఓడుంటే అబాస్పాలు అయ్యి ఉండేవాళ్ళం కదా. గెలిచావుగా అత్తయ్య, అందుకే నువ్వు బతికిపోయావు. లేదంటేనా అసలు నువ్వు ఏది నాకు చెప్పకుండా చేయకు. అలాగే అత్తయ్య. ఇదిగో నువ్వు మెల్లమెల్లగా దుర్గదారిలో పడుతున్నావు. నువ్విక దుర్గ కోడలు అవటం ఖాయం. సర్లే పదండి, ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నట్టున్నారు, పదండి. ఏంటి అదే పనిగా రారా అని సైకిల్ చేస్తున్నావు? నువ్వు మా అమ్మకు వేసిన కొప్పు చూశాక నిన్ను ప్రత్యేకంగా అభినందించాలని. గూగుల్ స్కూల్లో. ఆహా, ఏం వేసావే. అసలు ఆ ముడిలో మా అమ్మని చూసి మా నాన్నన్న మాటలు కరెక్టే. మా అమ్మ బయట పడకూడదని మెచ్చుకోకూడదని ఆగింది, కానీ మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిందే. ఆ సంతోషం మా అమ్మ కళ్ళల్లో స్పష్టంగా కనబడింది. ఏదో అనుకున్నాను కానీ నీకు చాలా విద్యలు వచ్చే. ముగ్గుల్లో, ముళ్ళల్లో, అల్లికల్లో, కుట్లల్లో నేను ఫస్ట్ క్లాసులు కూడా చెప్పగలను. అబ్బో,
సరే నువ్వు అలా గెలుస్తూ ఉండు. రౌండ్ రౌండ్కి నేను ఇలా చెట్టు చాటుకొచ్చి ఎన్ని మార్కులు వస్తే అన్ని ముద్దులు పెడతా. ఏంటి చాలా స్పీడ్ అయిపోతున్నావు? ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆదిత్య ఎప్పుడు స్పీడే. నేను బెటర్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా స్పీడ్ ఎక్కువైపోయింది. ముగ్గులు వచ్చి అంటున్నావు కదా, మా అమ్మని ముగ్గులోకి దించి నన్ను కూడా అల్లుకుపోవచ్చు కదే. హలో, కుట్లు కూడా వచ్చు. ఇలాగే మాట్లాడితే పెదాలకు కుట్లు వేస్తా. నీకు లాకులు వేయడం కూడా తెలుసా? అదన్నట్టు వీళ్ళు నిజంగానే వనభోజనాలని వాళ్ళ హనీమూన్గా మార్చుకున్నట్టుంది. ఇదటు అత్తని గెలుస్తుంది, బావని లోబర్చుకుంటుంది. దీన్ని కంటిన్యూ అవనిస్తే నాకు డోర్స్ క్లోజ్ అయ్యి ఇది బావకి ఇంకా క్లోజ్ అవుతుంది. అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. వదలరా, వెళ్ళాలి. వెళ్ళొచ్చులే, ఎంత బాగుందో తెలుసా? కానీ నాకు భయంగా ఉందిరా. ఇదిగో, మనం భార్య భర్తలం కదా, ఇవాళ రేపు లవర్సే డేర్గా ఉంటున్నారు. నేనెప్పుడు డేర్గానే ఉన్నాను. వదులు, 10 మందిలో పద్ధతిగా ఉండాలి. అలవాటు చేసుకోవే. దేనికి? ఒంటరిగా ఉండడానికి. అయితే మీ అమ్మని ఒప్పించిరా, ఏకాంతానికి తక్కువ ఉండదు. అత్తయ్య, చెట్టు మీద కొంగ, చెట్టు కింద దొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు కింద దొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు కింద. ఎవరిని దొంగ అంటున్నావు? ఇంకెవరినంట? బావనే. భావన ఎందుకే? చెట్టు చాటుకి లాగి ముద్దు పెట్టుకున్నాడు. ఏంటి, ముద్దు పెట్టుకున్నాడా? నన్ను కాదత్తయ్యా, ఆ తులసిని. చెప్పవే, అసలు ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు నీకు? సిగ్గులేంది నాకు కాదు, వాళ్ళకత్తయ్యా. వాళ్ళు మొగుడు పెళ్ళాలే, అయినా నువ్వు చూడటం ఏంటి? అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఒప్పుకున్నావా? నువ్వు ఒప్పేసుకున్నావా? నేను ఒప్పుకోవడం ఏంటి? వాళ్ళు మగుడు పెళ్ళాలు అని ఏదో కోపంలా అనాలే. అయినా వాడు దాన్ని ఎక్కడ కలిసాడే? కలవటం కాదు, ఆ చెట్టు చాటున కలిసే ఉన్నారు. పీక లోతులో ప్రేమలో మునిగి తేలుతున్నారు. పదవే, చూద్దాం పద. ఆదిత్య! అమ్మ అమ్మ అమ్మమ్మ, వెళ్ళు తులసి, వెళ్ళు. ఏంట్రా, ఏంటిది? బొద్దు అంటే సరదాగా వెళదామమ్మా అన్నావు. వచ్చాక ఇదన్నట్టు హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నావా? అదేనమ్మా, నీకు వేసిన కొప్పు గురించి మాట్లాడుకుంటున్నావు. కొప్ప? రే, ఆడవాళ్ల కొప్పుల గురించి, కుట్లు అలికల గురించి మీ ఇద్దరి మధ్యన ముచ్చట్లేంట్రా? వెళ్లేలోపు మళ్ళీ దాన్ని కలిసావో మూతికి టాకాలేస్తాను, జాగ్రత్త. పదవే. అందరికీ వనభోజన మహోత్సవ కార్యక్రమానికి పునః స్వాగతం. ఇది మనకు మనం ఏర్పాటు చేసుకున్న వన మహోత్సవం. అందరూ మనదని, మన సొంతింటి శుభకార్యంగా భావించి ఇందులో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం.
కొత్త జంటలంతా ఒక పక్క, కుటుంబ సభ్యులంతా మరో పక్క కూర్చోండి. ఏయ్, ఏంటి జంటలు ఒక పక్క కుటుంబాలు ఒక పక్క అంటున్నావు? ఏ పెళ్ళైతే వాడు జత అయితే కుటుంబం నుంచి వేరైపోతారా? రే, నువ్వేంట్రా అక్కడ? ఇట్రా. దుర్గమ్మ, ఎందుకు ప్రతిదీ కాంట్రవర్సీ చేస్తావు? అసలు మీ పుట్టింటి పేరే కాంట్రవర్సీయా? ఎందుకు ఎందుకు అన్నిట్లో నేనున్నాను అంటూ ఉడతలా దూరతావు? ఒడ్డు పొడవు ఉన్నావు కదా, మడత పెట్టి తాపేశ్వరం పంపిస్తాను. పాకం చేసి కాజా చేస్తారు నిన్ను, జాగ్రత్త. అయినా ఇది డిపార్ట్మెంట్ కార్యక్రమం, అసలు నువ్వెందుకు వచ్చావు? ఎందుకు సత్యవతి అంత ఈలా? కాస్త ఆగు, సీన్ చివర్లో వెద్దు గాని ఈలా. ఇదిగో దుర్గమ్మ, నేనేం కేర్ ఆఫ్ అడ్రస్ లేనిదాన్ని కాదు. సిస్టర్ ఆఫ్ మినిస్టర్ని, ప్రగతి మహిళా మండలి సెక్రటరీని. ఆహ్వానం మీదే వచ్చాను. మడి దాయడానికి, పాకంలో వెయ్యడానికి నేనేమి పిండి ముద్దని కాను. నేను కాస్త సీరియస్ అయితే అంతా అటెన్షనే, తెలుసా? పోవే ఎచ్చులు మారదానా. సరదాగా సందడిగా గడపాలని ఏర్పాట్లు చేస్తే ఈ పోట్లాట్లెందుకు? ఎలాంటి వాళ్ళని పిలిస్తే పంచాయతీలు షడాయతులు కాక సరదాలు సంతోషాలు ఎక్కడుంటాయి? అసలు వాదన మొదలుపెట్టింది దుర్గమ్మ. సాంబయ్య, నువ్వు మాట్లాడుకు. అది కాదమ్మా, జంటలు ఒక పక్కని చెప్పి కాస్త సరదా పనులు వాళ్ళతో చేయిద్దామని చెప్పే కదా. ఫ్యామిలీతో కలిసి కూర్చుంటే సరదాలు సాగవా? వదిలేయండి, ఎవరి ఇష్టానికి వాళ్ళని కూర్చోమని చెప్పండి. ఏంటమ్మా వదిలేసేది? ఇది వారి పర్సనల్ ప్రోగ్రామ్ ఏం కాదు కదా, డిపార్ట్మెంట్ తరపున అరేంజ్ చేసింది. 10 మందితో పాటు పార్టిసిపేట్ చేయాల్సిందే. మా దుర్గమ్మ స్పెషల్ కదా. అవునే, నేను స్పెషలే. ఆదిత్య, నువ్వు ఇట్రారా, ఇక్కడికొచ్చి మా పక్కన కూర్చో. కుదరదు, జంటలు జంటలుగానే కూర్చోవాలి. తల్లి కొడుకుల్ని వేరు చేస్తారా? అందుకే అందుకే ఇక్కడికి వద్దు అంది. భార్యాభర్తలను వేరు చేస్తారా? అది ఇంకా అత్తింటికి రాలేదుగా. తాళి కట్టాడుగా. దాక్షాయణి గారు, వద్దండి. మాట పంతాన్ని పెంచుతుంది, ప్రోగ్రామ్ ని సజావుగా సాగనివ్వదు. చూడండి, పెళ్ళైనా కొడుకు తాతైనా తల్లి తర్వాతే. తెల్లికి రాజైనా తల్లికి కొడుకే అన్న నానుడి మీకు తెలీదనుకుంటా. తల్లిని మించిన దైవం లేదని తెలుసు, దాన్ని నేను కాదని చెప్పడం లేదు. సరదాల కోసం కాస్త సర్దుకుపో దుర్గమ్మ, ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. దుర్గమ్మ, అర్థం చేసుకో, అందరూ చెప్తున్నారు కదా. కనకదుర్గ గారు కాస్త సర్దుకుపోతే అంతా సరదాగా సాగిపోతుందండి. నేను ఏ విషయంలో అయినా సర్దుకుపోతాను, కానీ నా కొడుకు విషయంలో మాత్రం నేను సర్దుకుపోను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా బిడ్డని నా నుంచి ఎవరు దూరం చేసినా నేను సహించను, క్షమించను. వాడు మాతోనే కూర్చోవాలి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. పోనీ ఫ్యామిలీ కూర్చోండి. సార్ నమస్తే. సార్ ఓకే సార్, తప్పకుండా. నేను ఒక 5-10 మినిట్స్లో బయలుదేరినా, వెంటనే బయలుదేరినా? ఓకే సార్, ఓకే. మావయ్య, నువ్వు ఇక్కడ కూర్చో. నీ పక్కన అత్తయ్య, అత్తయ్య పక్కన ఆదిత్య, ఆదిత్య పక్కన పక్కన నువ్వుంటావా? అంతేగా.
పక్కన నాన్న, నాన్న పక్కన అమ్మ. ఆ పక్కన నేను. మరి నీ పక్కనెవరో? నువ్వే. మరి నేనెక్కడ? మీ ఆయన పక్కన, ఆయన పక్కన పెద్ద మోపు. తులసి, దుర్గమ్మ వద్దు. నువ్వు నోరు తెరిస్తే నేను అందరిలో నోరు తెరవాల్సి వస్తుంది. దానికి గాడిదతో పెళ్ళైన వీడియో స్క్రీన్ మీద ప్లే చేస్తా. అంతా ఎంజాయ్ చేస్తారు. అది ఏడ్చి వెర్రి బాగులదవుతుంది. నీ ఇష్టం. సైలెంట్ గా వెళ్ళి కూర్చో దుర్గమ్మ. అమ్మ తులసి, మీరందరూ భోంచేస్తూ ఉండండి. నాకు కొంచెం బయట అర్జెంట్ పని ఉంది. త్వరగా భోజనాలు కానిస్తే తర్వాత చాలా ఈవెంట్స్, టైటిల్ డిక్లరేషన్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అతిథుల సన్మానం, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్లీజ్ కూర్చోండి, త్వరగా కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. అందరూ కూర్చోండి. అక్క, ఆ దాక్షాయిని మాత్రం దుమ్ము దులిపేశావక్క. ఏం దులిపితే ఏమి? నువ్వెందుకు అత్తయ్య తగ్గావు? ఆ దాక్షాయిని తులసిని జుట్టు పట్టుకుని 4 ఊపులు ఊపకుండా ఆగావు. తులసి మీ ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకో అంది. దేని గురించో తెలుసా అత్తయ్య? దేని గురించి? గాడిద గురించి. అది గాడిద గురించి మాట్లాడబట్టే నేను తగ్గాల్సి వచ్చింది. ఏ గాడిద గురించే? దీని మొగుడు గాడిద గురించి. అత్తయ్య నువ్వు అలా అంటే ఎలా? అదా గాడిద పెళ్లి గురించి చెప్పే నా నోరు మూయించింది. ఏమందక్క? దీని గాడిద పెళ్లి వీడియో బయట పెడతానని బెదిరించిందే. దానికి ఎక్కడికక్కడ తాళాలు వేయటం బాగా తెలుసు. వేస్తుంది. దాని ఫోన్లో నుంచి ఎలాగైనా ఆ వీడియో డిలీట్ చేస్తా. అప్పుడు చెప్తా దాని సంగతి. డిలీట్ చేసి అప్పుడు చెప్పవే చాలు. దాని కీళ్లు నేను విరగొట్టేస్తాను. భోజనాలు బాగున్నాయా? తృప్తిగా భోంచేశారా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అవునవును, చాలా బాగున్నాయండి. అవునవును, చాలా బాగున్నాయి. చూడండి, అందరూ ఇక్కడికి రావాలి. పదండి. రండి, అత్త కోడళ్ళు రావాలి. ప్లీజ్ కమ్ ఆన్. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేస్తున్నా. ఏంటా గేము? ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి. ఓహో, చెంచాలో ఉసిరికాయ పెట్టుకుని పడకుండా నడవటమా? పేరుకు చెంచాలు ఉసిరికాయే, ఆ కానీ సమయం, సహనం, సంస్కారం, ఓపికకు పరీక్ష. ఓహో, చూడండి, చెంచాలో ఉసిరికాయ పెట్టుకొని అక్కడున్న టబ్స్ లో వెయ్యాలి. ఎవరు ఎక్కువ కాయలు వేస్తే వాళ్ళు విన్నర్. కరెక్ట్. అంతా రెడీనా? అత్తయ్య నువ్వే గెలవాలి. మధ్యలో పడిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి. అందరూ రెడీయా? రెడీ. ఓకే.
రండి